శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. యూరియా సప్లై విషయంలో ఇప్పుడు అధికారుల వైఫల్యమా లేకపోతే కూటమి వైఫల్యం అనుకోవాలండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అంటే వాళ్ళ రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళకున్న యాక్సెస్ తోటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఖరీఫ్లో కానీ అలాగే ఇప్పుడు రబీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆన్ అండ్ యావరేజ్ ప్రతి సంవత్సరం చేసే కేటాయింపుల కన్నా అధిక కేటాయింపులే చేసుకున్నారు. అంటే ప్రభుత్వ పరంగా రైతాంగానికి అవసరమైన దానికన్నా ఎక్కువ యూరియాని అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు. ఓకే, తీసుకొస్తున్నా కూడా ఇవాళ ఒక సగటు వ్యవసాయదారుడు అతని కోణం నుంచి మనం చూడాలి. అతను పిఎస్సిఎస్ఎల్ నుంచో రైతు భరోసా కేంద్రాల నుంచో, అంటే ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలుగా మారినాయి. ఈ రైతు సేవా కేంద్రాల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన 267 రూపాయలకి బ్యాగ్ పొందగలుగుతాడు. అయితే ఇవాళ పిఎస్సిఎస్లు ఈ రైతు సేవా కేంద్రాలు మాత్రమే రైతాంగ అవసరాల మొత్తాన్ని తీర్చగలుగుతాయా? అలా తీర్చలేనప్పుడు రైతు గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదు సమీపంలో ఉన్న టౌన్స్లో కానీ అక్కడ ఉన్న ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి అతను అక్కడ కనుక కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇవాళ రీటైల్లో యూరియా బ్యాగ్ 400 రూపాయలు పలుకుతూ ఉంది. ప్రభుత్వం 265 రూపాయలు నిర్దేశిస్తే 400 రూపాయలు ఒక రీటైలర్ అమ్మగలుగుతున్నాడు అని అంటే డెఫినెట్గా అది ఆక్షేపణీయం. కాబట్టి వాళ్ళ వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారు, అలా అధిక ధరకు అమ్మే ఈ వ్యాపారస్తుల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ అధికార వ్యవస్థ కూడా గమనించుకోవాల్సింది ఏంటి అంటే, అతను 400 రూపాయలకు అమ్ముతున్నాడు కరెక్టే, కానీ అతనికి ఆ బ్యాగ్ ఎంతకు వస్తుంది? ఇవాళ హోల్సేలర్లకి ప్రభుత్వం 230 రూపాయలకి సప్లై చేస్తూ ఉంది. అలా సప్లై చేసిన 230 రూపాయలు ఒక రీటైలర్ 400 రూపాయలకి అమ్ముతున్నాడు అని అంటే హోల్సేలరు ఈ చిన్న వ్యాపారస్తుడికి రీటైలర్కి అతను ఎంతకు సప్లై చేస్తున్నాడు ఇక్కడ? ఓకే, ఇవాళ ప్రభుత్వం నిర్దేశించిన 266 రూపాయలు పిఎస్సిఎస్లో అలాగే రైతు సేవా కేంద్రాల్లో సప్లై చేయగలుగుతున్నారు, కానీ రీటైలర్ మాత్రం 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. అయినా సరే 400 రూపాయలకి రైతాంగం వెళ్ళి అతని దగ్గర కొనుక్కుంటున్నారు అని అంటే ఇక్కడ మొట్టమొదట ప్రభుత్వం కేంద్రం నుంచి అంత అధిక మొత్తంలో కేటాయింపులు చేసుకొని వచ్చినా దాన్ని సక్రమంగా సకాలంలో రైతాంగ అవసరాల నిమిత్తం చేర్చడంలో యంత్రాంగం ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. 100కి 100 రూపాయలు ఇవాళ ఒక మండలంలో ఒక 17-18 గ్రామాలు ఉంటే ఆ మండలానికి సంబంధించి ఒక 25-30 వేల ఎకరాల ఆయకట్టు ఉంటే కనీసం అంటే 25-30 వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది చిన్న పెద్ద గ్రామాలు కలుపుకుంటే. అంతటి అవసరాలు ఆ మండలంలో ఉండే 2-3 పిఎస్సిఎస్ల ద్వారా రైతాంగానికి ఆ పిఎస్సిఎస్లు ఇచ్చే సర్వీస్ మాత్రం చెల్లుబాటు కాదు, సర్వీస్ సరిపోదు. అలాగే రైతు సేవా కేంద్రాలు కూడా ఏమవుద్ది, ఇప్పుడు ఆ సిబ్బంది ఉదయం 10-10:30కు వస్తారు. ఇప్పుడు మాది కృష్ణా వెస్టర్న్ డెల్టా, వరి ఖరీఫ్ అయిపోయిన తర్వాత మొక్కజొన్న ప్లాంటేషన్స్ అయిపోయి ఇప్పుడు యూరియా వేసి నీళ్లు పెట్టుకునే టైము. ఆ నీళ్లు పెట్టుకునే టైము ఉదయాన్నే రైతు కూలీని తీసుకొని ఈ ఎరువుల కట్టలు తీసుకొని పొలం వెళ్ళాలని చెప్పని అనుకుంటాడు. సిబ్బంది మేము 10-10:30కు వచ్చి మేము అప్పుడు తలుపులు ఓపెన్ చేసి రైతు సేవా కేంద్రాల్లో మేము అప్పుడు బ్యాగులు ఇస్తాము అని అంటే అప్పటి వరకు రైతు ఆగలేడు, రైతు కూలీని కూడా ఆపుకోలేని పరిస్థితి. కాబట్టి రైతు వీలైనంత వరకు తను ఎర్లీ మార్నింగ్ తనకు అందుబాటులో ఉండాలని చెప్పని చూసుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ ఎవరు అందుబాటులో ఉంటారు? ఆ ఊర్లో ఉండే షాపు ఓనరు 5కో 5:30కో ఈ రైతు వెళ్ళి తలుపు తట్టగలుగుతాడు. నేను ఇవాళ మనుషులను పిలుచుకున్నా, నాకు ఎరువులు కావాలి అని ఆటో తీసుకొచ్చి షాప్ ముందు పెట్టుకొని అతను మార్నింగ్ ఎర్లీగా తీసుకొని వెళ్ళగలుగుతాడు, ఈ షాప్ అతను అందించగలుగుతాడు. కాబట్టి రైతుకి ఆ స్థానికంగా ఉండే షాపు ఓనరు, ఆ ఓనర్ కుటుంబం మామూలుగా మనకి ఎలా అయితే మెడిసిన్స్ విషయంలో ఆ గ్రామంలో ఉండే మెడికల్ షాపు యాజమాన్యం ఎలా అయితే 24 గంటలు అందుబాటులో ఉంటారో, ఏ అర్ధరాత్రి పూట ఏ కడుపులు నొప్పి అని చెప్పని వచ్చినా ఆ ఊర్లో ఉన్న షాప్ ఓనర్ని, టౌన్లో ఉన్న షాప్ అయితే షట్టర్ దింపేసి వెళ్తే అతను ఎక్కడ ఉంటాడో తెలియదు. కానీ పల్లెటూరులో మెడికల్ షాపు అదే గ్రామంలో ఉంటాడు, ఆ యజమాని కూడా అదే గ్రామంలో ఉంటాడు. కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూ అయినప్పుడు వెళ్ళి అతన్ని నిద్రలేపైనా సరే మందులు తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా ఎరువుల విషయంలో కూడా స్థానికంగా ఉండే షాప్ ఓనరు రైతుకి అందుబాటులో ఉంటాడు.
అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ గారు ఇవాళ గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఆయన దృష్టికి పలానా వ్యాపారస్తుడు 400 రూపాయలకు అమ్ముతున్నాడు అనగానే ఆ షాప్ ఓనర్ని నిలదీసి అతను లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. సరే, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నారు కరెక్టే. ఆ వ్యాపారస్తుడికి ఎంతకి సప్లై అవుతుందనేది కమిషనర్ గారు వెరిఫై చేసుకున్నారా? నాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్కడో కాదు, మా గ్రామంలో మణికంఠ ఫర్టిలైజర్స్ అని చెప్పని అతని లైసెన్స్ మొన్న 4 రోజుల నాడు క్యాన్సిల్ చేశారు. నేను ఇతని లైసెన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత నేను ఇంకా కొందరు రీటైలర్స్తో కూడా నేను ఎంక్వైరీ చేశాను. విజయవాడ, గుంటూరు, నర్సరాపేట నుంచి హోల్సేలర్లు 360 రూపాయలకి వీళ్ళకి లోడ్ చేస్తున్నారు. ఓకే. అక్కడి నుంచి 20-25 రూపాయలు వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ పడుద్ది, అన్లోడింగ్ ఛార్జెస్ ఉంటాయి. పైగా ఆ హోల్సేలర్ నుంచి వాళ్ళకి ఇప్పించిన ఏజెంట్లు బ్యాక్కి 2 రూపాయలు తీసుకుంటున్నారు. ఓవరాల్గా 402 నుంచి 405 రూపాయలు ఒక బ్యాగ్ ఈ రీటైలర్కి చేరుతుంది. కానీ ఇక్కడ ఏమవుద్దంటే 400 రూపాయలకి ఇతనికి అమ్మితే రైతుకి, ఇతనికి 2 రూపాయల నుంచి 5 రూపాయల లాసు బ్యాగ్ మీద. కాకుంటే వాళ్ళ దగ్గర నుంచి ధాన్యం ఇతనే తీసుకుంటాడు, మొక్కజొన్నలు ఇతనికి అమ్ముతారు, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇటువంటి వ్యాపారం కూడా రైతులతో జరుగుద్ది. కాబట్టి ఈ పర్టికులర్ యూరియా ఇప్పుడు షార్టేజ్ నడుస్తుంది కాబట్టి దీని మీద లాభాపేక్ష లేకుండా అయినా సరే తన వినియోగదారుడికి ఇవ్వటం కోసం వీళ్ళు నష్టానికి వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి హోల్సేలరు అతను బిల్లు మీద ఎంత చూపిస్తూ ఉన్నాడు? ప్రభుత్వం నిర్దేశించిన ధరే బిల్లు మీద చూపిస్తూ ఉన్నాడు. ఆ లోడ్ పంపిగానే ఆ లోడ్ వ్యాన్తో పాటు ఒక మనిషిని పంపిస్తున్నారు వీళ్ళ దగ్గరికి. ఆ బిల్లు మీద చూపించే అమౌంట్ వరకు వైట్ అమౌంట్ తీసుకుంటున్నారు. ఈ అడిషనల్ అమౌంట్ కరెక్ట్ 100 రూపాయలు ఎక్స్ట్రా, 100 రూపాయలు ఎక్స్ట్రా, ఆ 100 రూపాయలు క్యాష్ రూపంలో హోల్సేలర్ తీసుకెళ్తున్నాడు. రైట్. మరి హోల్సేలర్ తీసుకెళ్తున్నాడు, ఇది ఈ రైడ్లు చేస్తున్న అధికారులకు తెలియదా? కమిషనర్ గారికి తెలియకపోవచ్చు. ఆ మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, ఏడీలు ఉంటారు, జేడీలు ఉంటారు. వీళ్ళందరికీ తెలియకుండానే హోల్సేలర్లు ఇంత బరితెగింపుగా, ఇంత బాహాటంగా, ఇంతమంది స్థానిక వ్యాపారులకి ఇన్నిన్ని లోడ్లు అమ్మగలుగుతున్నారా? ఖచ్చితంగా అధికారులకి తెలియకుండా ఈ వ్యాపారం చేయటం సాధ్యం కాదు. అధికారులకు తెలుసుండి ఈ పెద్ద పెద్ద హోల్సేలర్లను ఎందుకని ఉపేక్షిస్తూ ఉన్నారు? ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఒక గ్రామీణ ప్రాంతంలో అతను 400లకు అమ్మే పరిస్థితి సృష్టించింది ఎవరో? మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతగా అధిక మొత్తంలో కేటాయింపులు చేయించుకున్నా కూడా ఎండ్ యూజర్ అయిన రైతు దగ్గరికి చేర్చే ఈ క్రమంలో అసలు బ్లాక్ మార్కెటింగ్ పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు? దాన్ని కదా కట్టడి చేయాల్సింది. ఇవాళ ఎండ్ యూజర్ అయిన రైతు 266 రూపాయలకి తనకు దక్కాల్సిన బ్యాగ్ ఇవాళ 400 రూపాయలకి అతను కొనుక్కుంటున్న సందర్భంలో ఆ రైతుకి ఎవరి మీద వ్యతిరేకత పెరుగుద్ది? పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు, అగ్రికల్చర్ మినిస్టర్గా అచ్చెన్నాయుడు గారు, వాళ్ళిద్దరు ఫెయిల్యూర్ లాగా కనిపిస్తుంది. అది ఈ పర్యవేక్షించాల్సిన ఈ అధికార వ్యవస్థ ఎవరితో కుమ్ముక్కయ్యి ఇవాళ హోల్సేలర్లు 360-370 రూపాయలకి వాళ్ళు అమ్మగలుగుతా ఉన్నారు? అధికార వ్యవస్థ అలసత్వం కాదా? వాళ్ళ లాలూచి కాదా? ఇవాళ ఎన్నెన్ని లక్షల రూపాయలు మామూలు చేతులు మారితే హోల్సేలరు ఇంతింత స్థాయిలో ఇన్నిన్ని లోడ్లు బ్లాక్ మార్కెట్లో అమ్మగలుగుతా ఉన్నాడు. ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ అగ్రికల్చర్ కమిషనర్ స్థాయి, రాష్ట్రాన్ని మొత్తానికి కమిషనర్ స్థాయి ఉన్న అధికారి ఒక గ్రామానికి వచ్చి ఒక డీలర్ని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నావు. క్యాన్సిల్ చేసే క్రమంలో అసలు అక్కడ రైతాంగ అభిప్రాయాలు ఒకసారి పరిగణలోకి తీసుకోండి. రైతుల్ని పిలిచి ఆ డీలర్ని నీకు ఎంతకు వస్తుంది అనేది వెరిఫై చేసుకోవాలి. రెండోది, అక్కడ రైతాంగాన్ని పిలిచి మేము రైతు సేవా కేంద్రాల ద్వారా మీకు 266 రూపాయలకి ఇస్తున్నాం కదా, మీరు అసలు వీళ్ళ దగ్గర ఎందుకు రేట్ ఎక్కువ కొంటున్నారు, కొనాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పని ఆ రైతాంగాన్ని అడగండి. రైతులకి ఏ ఇన్కన్వీనియన్స్ ఎదురయ్యి ఇవాళ పిఎస్సిఎస్లో అలాగే రైతు సేవా కేంద్రాల్లో ఎందుకు షార్టేజ్ వస్తే ఇవాళ ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది? ఇవాళ ప్రభుత్వమే ఇవాళ పిఎస్సిఎస్లకి రైతు సేవా కేంద్రాలకు మాత్రమే పరిమితం చేయకుండా డైరెక్ట్గా ఓపెన్ మార్కెట్ చేసి ఎంతమంది వ్యాపారస్తులు ఉంటే అంతమందికి కూడా ఓపెన్ మార్కెట్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే వాళ్ళకి దక్కే విధంగా చేయగలిగితే
ఈ బ్లాక్ మార్కెట్ గత సంవత్సరాల్లో జరగలేదు కదా. ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాలు వ్యవసాయం చేశా. యూరియా బ్లాక్ మార్కెట్ కావడం అనేది ఎప్పుడో ఒకసారి రేర్ అకేషన్స్లో జరుగుద్ది. అటువంటి పరిస్థితులు ఇవాళ కళ్ళ ముందుకు వస్తూ ఉన్నప్పుడు దాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు ప్రాపర్ విజిలెన్స్ లేని కారణంగా ఇవాళ రాష్ట్ర స్థాయి అధికారి ఒక గ్రామీణ ప్రాంత వ్యాపారస్తుల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టుగా వీళ్ళ మీద ప్రయోగించే బ్రహ్మాస్త్రాలు అసలు సిసలు పెద్ద ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బ్లాక్ మార్కెట్ చేసి బ్యాగ్కి 100 రూపాయలు బ్లాక్ లో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటా ఉన్న పెద్ద వ్యాపారస్తులు, మరి వాళ్ళని మీరు గొంతు పుచ్చుకుంటే వాళ్ళే ఈ బ్లాక్ మార్కెట్ సొమ్ము మొత్తం తింటున్నారా, లేదు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఇంకెవరెవరు ఏ అధికారులు ఎవరెవరు కుమ్ముక్కైతే ఇవాళ ఒక సామాన్య రైతు తను 400 రూపాయలు పెట్టి కొనుక్కోవడం అనేది డెఫినెట్గా పెయిన్ఫుల్ ఇష్యూ. అది అందులో ఇవాళ ప్రధానంగా కౌలు రైతులు ఇవాళ ఖరీఫ్లో కానీ రబీలో కానీ యూరియా వరకే వాళ్ళకి 1500 రూపాయల నుంచి 2000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉంటే 1000 రూపాయలు కౌలు కట్టి ఇవాళ ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి అతను పండించిన పంట గిట్టుబాటు ధరకి దక్కి అమ్ముకోగలిగితే అతనికి మిగిలేదంత. దాంట్లో ఇవాళ ఇన్పుట్ కాస్ట్ ఈ విధంగా పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని మొట్టమొదటిగా నియంత్రించి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇవాళ రైతు కోణంలో ఆలోచించినప్పుడు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతూ ఉంది. రైతు నష్టపోతా ఉన్నాడు. మధ్యలో ఈ దళారీ వ్యవస్థ వాళ్ళ అధికారుల రూపంలో ఉండని, ఈ హోల్సేలర్ల రూపంలో ఉండని, ఎవరి రూపంలో ఉన్నా సరే ఈ మధ్యలో ఉన్న ఈ దళారీ వ్యవస్థ ఇంతింత స్థాయిలో వాళ్ళు లాభాలు పంచుకొని మామూలు రూపంలో కానీ లాభాల రూపంలో కానీ ఎవరికి దక్కిన వాటాలు వాళ్ళు వేసుకొని వాళ్ళ వాటాలు పంచుకుంటున్న పర్యవసానం ఎండ్ యూజర్గా ఉన్న రైతు ఆర్థికంగా నష్టపోతా ఉన్నాడు. అతని కడుపు మంట, అతని ఆవేదన ప్రభుత్వం మీద ప్రతిబింబించడానికి ప్రతిఫలించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే దాని రిఫ్లెక్షన్స్ ముఖ్యమంత్రి మీద పడతాయి. కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా దీన్ని లోతుల్లోకి వెళ్ళి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖరీఫ్లో సమస్య తలెత్తింది. రబీ నాటికి ప్రభుత్వ పరంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ సంక్షోభ పరిస్థితులు ఎదురు కొనసాగుతూ ఉన్నాయి ఇట్లా. కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ కమిషనర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, మీరు ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా అధికంగా అమ్ముతున్న ఒక గ్రామీణ ప్రాంత వ్యాపారి మీద చర్యలు తీసుకున్నారు, అతను లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే ఇంకొక 5-6 స్థానిక వ్యాపారస్తులతో కూడా నేను మాట్లాడా. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మాకు ఒక టైం ఇవ్వండి, మేము ఆల్రెడీ ఇప్పుడు వచ్చి ఆల్ ఆఫ్ సడన్ నువ్వు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నావు, మా షాపుల్లో లక్షల రూపాయల అప్పుల మీద తీసుకొచ్చిన స్టాక్ ఉంది మా దగ్గర, ఈ స్టాక్ ఇప్పుడు మేము ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో మేము అనిశ్చితులు మిగిలిపోతాం, ఒక సర్టెన్ టైం ఇస్తే ఈ స్టాక్ మొత్తం డిస్పోజ్ చేసేసుకొని మా లైసెన్స్ని మేమే సరెండర్ చేస్తాం, ఈ ఒత్తిడి మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. రైతు స్టాక్ అడుగుతాడు, ఆ స్టాక్ తేవటం కోసం ఈ హోల్సేలర్ల మీద ఆధారపడి వాళ్ళ బ్లాక్ మార్కెట్ వాళ్ళు నిర్దేశించిన ధరకి మేము కొనుక్కొచ్చుకొని ఇవాళ నష్టానికి రైతులకు అమ్ముతా ఉన్నాం మేము. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి. ఇటువంటి పరిస్థితుల్లో రెండో పక్క ఏమో అధికారులు ఈ రకంగా మమ్మల్ని మధ్యలో అంటే చిన్నవాళ్ళ మీద ఈ బల ప్రయోగం జరుగుతూ ఉంది, అధికార ప్రయోగం జరుగుతూ ఉంది. దీన్ని కట్టడి చేయాల్సిన అధికార వ్యవస్థ ఇలాగే కనుక కట్టడి చేయకుండా మా మీద మాత్రమే బలప్రయోగం చేస్తామనంటే మేము మొట్టమొదటి మా లైసెన్సులు సరెండర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇవాళ ఆ స్థానిక వ్యాపారస్తులందరూ వాళ్ళ లైసెన్సులు సరెండర్ చేస్తారు, లేదు మీరే వాళ్ళ దగ్గర నుంచి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు మరి ఈ రైతాంగానికి పిఎస్సిఎస్ అండ్ రైతు భరోసా కేంద్రాల ద్వారా మాత్రమే, రైతు సేవా కేంద్రాల ద్వారా మాత్రమే ప్రభుత్వ పరంగా సప్లై చేయగలుగుతారా? అంటే ఒక పక్కేమో అన్ని రంగాల్లో ప్రైవేటైజేషన్ కావాలనుకుంటున్నాం, రెండో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి అనుకుంటున్నాం. రెండో పక్కకు వచ్చేటప్పటికి ఈ విధంగా అంటే అసలు దోపిడీదారుని వదిలిపెట్టేసి ఈ చిన్నవాళ్ల మీద ఈ అధికార జులుం ప్రదర్శించితే అంతిమంగా ప్రభుత్వానికి ఇప్పటికే రైతాంగంలో విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది. అదే సందర్భంలో ఈ స్థానిక వ్యాపారస్తులు వాళ్ళేం వేరే గ్రహాల నుంచి రాట్లా, ఆ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులే ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ విషయంలో కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
కాబట్టి మొట్టమొదట అసలు బ్లాక్ మార్కెట్ ఎవరున్నారో వాళ్ళని బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని రైతాంగానికి ప్రభుత్వం నిర్దేశించిన ధరకి అందేలాగా ఫెసిలిటేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అధికార వ్యవస్థది.